ఒక మంచి భక్తుడు ఏమంటాడంటే, మనము ఈ లోకంలో గ్యారంటీగా చచ్చిపోతాం కదండి, అందరూ చచ్చిపోతాం. కానీ యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చిన కృప ఏంటి? నేను మరణాన్ని జయించాను, మీరు కూడా మరణాన్ని జయిస్తారు. ఈ మరణాన్ని జయించడం సూపర్ న్యాచురల్ కదా. సూపర్ న్యాచురల్ థింగ్స్ దేవుడు చేస్తారని కదా ఇక్కడికి వచ్చావు. ఆ భక్తుడు ఏమంటాడంటే, నువ్వు చనిపోయేటప్పుడు బలహీనంగా చనిపోతావు, అంతేనా? ఎవడన్నా చనిపోయేటప్పుడు ఎలా బలం చచ్చిపోతాడేంటి? ఆ టైంకి బలం అంతా ఉడిగిపోద్ది, ఇంకా గుండు కూడా కొట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు చచ్చిపోతాడు కదా. డెఫినెట్గా బాడీలో చనిపోయేటప్పుడు బలహీనంగానే చనిపోతాం, కానీ దేవుడు బలంతో లేపుతాడట. హల్లెలూయా, మిరకల్. ఇంకోటి, ఒక మనిషి డిజానర్గా చనిపోతాడట. ఆ మనిషి చనిపోయిన ఆయన ఏమంటాం? ఈ బాడీ అంటాం కదా. ఎంత పెద్ద కింగ్ అయినా, అంతవరకు ఎంత టాప్ క్యాండిడేట్ అయినా ఆయన నలుగురు మోసుకొని రావాలి, కడగాలి. అది ఎంత డిజానర్గా ఉంటుంది. అతనికంటూ ఒక ఏమీ చేసుకోలేని ఒక నిస్తేజ స్థితి, డిజానర్ స్టేజ్లో ఉంటుంది. ప్రతి మనిషి కూడా చాలా దయనీయంగానే చనిపోతాడు, డిజానర్గానే చనిపోతాడు. కానీ దేవుడట ఆనర్తో లేపుతాడట. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా న్యాచురల్గా చచ్చిపోతాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు కూడా న్యాచురల్గా చచ్చిపోతాడు, కానీ దేవుడు సూపర్ న్యాచురల్ లేపుతాడు. హల్లెలూయా.